ఆయన అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకు మీరు కూడా చాలా చాలా బాగోవాలని అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటాను. చాలా రోజుల నుండి అయితే నేను వీడియో చేయడం లేదు కదా. చాలా రోజులు అంటే 4 రోజులే అండి. 4 రోజుల నుండి అయితే వీడియో చేయడం లేదు. ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు, నాకు అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే మా ఊళ్ళో అయితే ఊరు నుండి వచ్చేసారండి. నేనైతే మన ఇంటికి కూడా వచ్చేసాను. వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు టైమే లేదండి. అందుకు 4 రోజుల నుండి వీడియోలు కూడా రావడం లేదు. ఇప్పుడైతే కొద్ది ఖాళీ దొరికింది. మీకు వీడియో రూపంలో మీకు తెలియజేద్దాం కదా అని అయితే వీడియోతో వచ్చేసాను నేను. మా వాళ్ళు వచ్చేసరైతే ఏంటి ఎంత లగేజ్ అయితే పట్టుకుని వెళ్ళారో అంత లగేజ్ మళ్ళీ తిరిగి అయితే తెచ్చారండి. అక్కడైతే ఫుల్ వర్షాలు అంటండి, చాలా వర్షాలు అంటే అండి మొత్తం బట్టలన్నీ తడిసిపోయి ముద్దలని పార్సల్ చేసుకుని తెచ్చారండి. అవి ఓపెన్ చేయగానే వాసన అండి, మామూలుగా కాదు, కొంపు వచ్చేసినాయి. ఆ బట్టలన్నీ రోజు పిండడమండి, ఇంకా అవ్వలేదు. అప్పుడే 4 రోజుల నుండి పిండుతున్నాను, ఇంకా అవుతలేదు. అవి మళ్ళీ పిండడం, ఆరేయడం, ఇస్త్రీ చేయడం ఇదే పని అయిపోయింది. 4 రోజుల నుండి కూడా అస్సలు అంటే రెస్ట్ లేదు. చాలా టైం, నైట్ కూడా చాలా టైం అయిపోతుంది. ఇంకా అందుకని వీడియోలు అయితే తీయడం లేదండి. ఇవాళ అయితే మీకు కొంచెం ఎందుకు వీడియోలు తీయడం లేదా ఏంటి అనేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వీడియోతో వచ్చేసానండి. ముఖ్యంగా వేరే ఒక విషయం ఒకటి ఉందండి. చాలా హ్యాపీగా, నేనంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మనకి ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి. గిఫ్ట్ ఎక్కడ నుండి? మలేషియా నుండి మనకైతే గిఫ్ట్ వచ్చిందండి. మలేషియా నుండి ఎవరు పంపించారు ఏంటి అనుకుంటున్నారా? ఎవరో పంపించలేదండి, మా మేడం వాళ్ళు అయితే నాకు తెచ్చారు, గిఫ్ట్ ఇచ్చారండి. నేను అసలు ఊహించలేదు అన్నమాట వాళ్ళు మలేషియా నుండి నాకు తెస్తారనేసి. ఎందుకు ఊహించలేదంటే వాళ్ళు అప్పుడప్పుడు నెలకి 2 నెలలకి దుబాయ్ అయితే వెళ్తూ ఉంటారు, 3 రోజులకి. ఎప్పుడు మనకి దుబాయ్ నుండి అయితే ఏం తేలేదు. అందుకు వాళ్ళు ఇప్పుడు తేరు కదా అనేసి నేనైతే వాళ్ళు తెస్తారు నాకు ఇస్తారని కూడా నేను ఊహించలేదు. అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ అయితే నాకు ఇచ్చారండి. మేడంకి అలాగే మన బాస్కి కూడా థ్యాంక్ యూ ఉండాలికి. మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను ఉండాలికి. ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనుకుంటున్నారా? చూపించేస్తానండి. ముందర మలేషియా నుండి గిఫ్ట్ అంటే ఎవరు పంపించేస్తారు, ఇంకంత సబ్స్క్రైబర్లు లేరు కదా అనుకుంటున్నారా? సబ్స్క్రైబర్లు అయితే కాదండి, మన మేడం బాబా మనకైతే గిఫ్ట్ ఇచ్చారు. చూపిస్తాను రండి. ఇదండి మనకి ఇచ్చిన గిఫ్ట్. ముందుగా చూడండి, సెంటు అలాగే హ్యాండ్ బ్యాగ్ అండి. మలేషియా నుండి మనకి హ్యాండ్ బ్యాగ్, సెంట్ బాటిల్స్ చూసారు కదా. ఇవండి మనకు వచ్చిన గిఫ్ట్. ఓపెన్ చేసి మీ ముందే చూపెడతాను. నేను ఓపెన్ కూడా చేయలేదు, మీకు చూపించాలి. ఇది సర్ప్రైజ్ కదా, మీకు చూపించాలి. ఇందులో ఏమేమి ఉన్నాయన్నది మీరు చూడాలి, సరేనా? సరే అయితే ఓపెన్ చేద్దామా రండి. ఇంకొండి అయితే ఓపెన్ అయితే చేస్తాను. నా ఆనందాన్ని ప్రతిదీ మీకు పంచుకోవాలి కదండి, అందుకని నేను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచి మీకోసం అని ఉంచి ఈరోజైతే నేను ఓపెన్ చేస్తున్నాను. నాకు సెంట్ పిచ్చి అనేసి మా ఊళ్ళకి కూడా తెలిసిపోయిందండి. చూడండి సెంట్, చాలా అంటే చాలా హ్యాపీ అండి. చూడండి, సెంట్లు అండి, మనకైతే సెంట్లు ఇచ్చారు. చూడండి, చాలా బాగుంది కదా. దగ్గర నుంచి చూడండి, ఇవ్వండి సెంట్లు. 4 అయితే వచ్చినాయండి మనకి ఒకే దాంట్లోనే. మలేషియా సెంట్లు వాడతానని అసలు కళ్ళలో కూడా ఉంచలేదండి. ఫస్ట్ టైం అరాబీ సెంట్లే వాడాను అనుకున్నాను, మలేషియా సెంట్లు కూడా మన దగ్గరకు వచ్చేసినాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది చూడండి, భలేగా ఉంది కదా. అసలు ఊహించలేదండి, నేను అస్సలు ఊహించలేదు నాకు ఇలాగా గిఫ్ట్ ఇస్తారు, సెంట్లు ఇస్తారు, మనకి హ్యాండ్ బ్యాగ్ ఇస్తారు అనేసి అస్సలు ఊహించలేదు. ఎలా ఉందండి మరి నా మలేషియా గిఫ్ట్? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా చాలా నచ్చినాయండి. అలా బ్యాగ్ కూడా చాలా బాగుందండి, హ్యాండ్ బ్యాగ్ బాగుంది కదా. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది నా సర్ప్రైజ్? నచ్చిందా? నాకు వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ నేను మీకు ఇచ్చాను సర్ప్రైజ్. నచ్చిందండి. నా సెంటికాయలు, హ్యాండ్ బ్యాగ్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, ఓకేనా? మన వీడియో అయితే బాగాలేదండి, ఎందుకంటే నాకు అంత టైం లేదు.
ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన వీడియోలు చాలామందికి ఇంకా నచ్చలేదు. ఇంకా మన వీడియోలు అయితే ఏ విధంగా కూడా వైరల్ అయితే ఏం అవ్వలేదండి. ఎందుకంటే అందరికీ నచ్చాలి కదా, సబ్స్క్రైబర్లు పెరగాలంటే అందరికీ కూడా నచ్చాలి. అందరికీ నచ్చే విధంగా ఇంకా ఏ వీడియోలు చేయాలో మనకైతే తెలియదు. ఇక్కడ నాకు ఏ విధంగా అయితే వీడియోలు దొరుకుతున్నాయో ఆ విధంగా అయితే నేను తీయడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నచ్చిన వారందరూ కూడా చిన్న లైక్ అయితే చేసుకోండి, ఓకేనా? అలాగే కొత్త వారు ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, మన సెంటుకాయలు చూసారు కదా, నాకైతే గిఫ్ట్ ఇచ్చారండి. అందరిని బట్టి వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. మలేసియా సెంట్లు, అలాగే మలేసియా నుండి మనకు బ్యాగ్ వస్తుంది అనేసి అయితే నేను ఊహించలేదు. ఫస్ట్ టైం అన్నమాట, మన ఫస్ట్ గిఫ్ట్ ఇది. వేరే కంట్రీ నుండి మనకు రావడం, ఓకేనండి? చూడండి, సరే అండి. అయితే మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి. అలాగే మీ వాళ్ళు, మీ ఇంట్లో మీ మేడం, మీ బాబా వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సరే అండి. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉండాలనుకుంటున్నాను. చూద్దాం, ఓకేనా? బాయ్. మరి మీకు ఎలాగుంది నా సర్ప్రైజ్? నచ్చిందా? నాకు వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ నేను మీకు ఇచ్చాను సర్ప్రైజ్. నచ్చిందండి. నా సెంటుకాయలు, హ్యాండ్ బ్యాగ్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, ఓకేనా? మన వీడియో అయితే బాగాలేదండి, ఎందుకంటే నాకు అంత టైం లేదు. ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన వీడియోలు చాలామందికి ఇంకా నచ్చలేదు. ఇంకా మన వీడియోలు అయితే ఏ విధంగా కూడా వైరల్ అయితే ఏం అవ్వలేదండి. ఎందుకంటే అందరికీ నచ్చాలి కదా, సబ్స్క్రైబర్లు పెరగాలంటే అందరికీ కూడా నచ్చాలి. అందరికీ నచ్చే విధంగా ఇంకా ఏ వీడియోలు చేయాలో మనకైతే తెలియదు. ఇక్కడ నాకు ఏ విధంగా అయితే వీడియోలు దొరుకుతున్నాయో ఆ విధంగా అయితే నేను తీయడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నచ్చిన వారందరూ కూడా చిన్న లైక్ అయితే చేసుకోండి, ఓకేనా? అలాగే కొత్త వారు ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, మన సెంటుకాయలు చూసారు కదా, నాకైతే గిఫ్ట్ ఇచ్చారండి. అందరిని బట్టి వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. మలేసియా సెంట్లు, అలాగే మలేసియా నుండి మనకు బ్యాగ్ వస్తుంది అనేసి అయితే నేను ఊహించలేదు. ఫస్ట్ టైం అన్నమాట, మన ఫస్ట్ గిఫ్ట్ ఇది. వేరే కంట్రీ నుండి మనకు రావడం, ఓకేనండి? చూడండి, సరే అండి. అయితే మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి. అలాగే మీ వాళ్ళు, మీ ఇంట్లో మీ మేడం, మీ బాబా వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సరే అండి. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉండాలనుకుంటున్నాను. చూద్దాం, ఓకేనా? బాయ్. మరి మీకు ఎలాగుంది నా సర్ప్రైజ్? నచ్చిందా? నాకు వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ నేను మీకు ఇచ్చాను సర్ప్రైజ్. నచ్చిందండి. నా సెంటుకాయలు, హ్యాండ్ బ్యాగ్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, ఓకేనా? మన వీడియో అయితే బాగాలేదండి, ఎందుకంటే నాకు అంత టైం లేదు. ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన వీడియోలు చాలామందికి ఇంకా నచ్చలేదు. ఇంకా మన వీడియోలు అయితే ఏ విధంగా కూడా వైరల్ అయితే ఏం అవ్వలేదండి. ఎందుకంటే అందరికీ నచ్చాలి కదా, సబ్స్క్రైబర్లు పెరగాలంటే అందరికీ కూడా నచ్చాలి. అందరికీ నచ్చే విధంగా ఇంకా ఏ వీడియోలు చేయాలో మనకైతే తెలియదు. ఇక్కడ నాకు ఏ విధంగా అయితే వీడియోలు దొరుకుతున్నాయో ఆ విధంగా అయితే నేను తీయడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నచ్చిన వారందరూ కూడా చిన్న లైక్ అయితే చేసుకోండి, ఓకేనా? అలాగే కొత్త వారు ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, మన సెంటుకాయలు చూసారు కదా, నాకైతే గిఫ్ట్ ఇచ్చారండి. అందరిని బట్టి వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. మలేసియా సెంట్లు, అలాగే మలేసియా నుండి మనకు బ్యాగ్ వస్తుంది అనేసి అయితే నేను ఊహించలేదు. ఫస్ట్ టైం అన్నమాట, మన ఫస్ట్ గిఫ్ట్ ఇది. వేరే కంట్రీ నుండి మనకు రావడం, ఓకేనండి? చూడండి, సరే అండి. అయితే మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి. అలాగే మీ వాళ్ళు, మీ ఇంట్లో మీ మేడం, మీ బాబా వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సరే అండి. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉండాలనుకుంటున్నాను. చూద్దాం, ఓకేనా? బాయ్.